హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపులు మాత్రమే సైన్స్ లో ఉండేవి. ఇక మీదట వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబైపీసీ అనే నూతన గ్రూప్ ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో పాటు ప్రస్తుతం సైన్స్ విద్యార్థులకు 6 సబ్జెక్టులు, కామర్స్ అంటే ఆర్ట్స్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని కూడా అందరి విద్యార్థులకి ఒకే రీతిన 5 సబ్జెక్టులు ఉండే విధంగా ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేర్పులు తీసుకురాబోతోంది ఇంటర్మీడియట్ విద్యలో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లో ఎంబైపీసీ గ్రూప్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి కోర్స్. ఇంటర్లో ఇకపై 5 సబ్జెక్టుల విధానం. ఒకటే సబ్జెక్ట్ గా గణితం, బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ. అంటే మ్యాథ్స్ 2 కాకుండా ఒకటే ఉండబోతున్నాయి. అలాగే బాటనీ, జువాలజీ 2 కలిపి బయాలజీగా మార్పు చేయబోతున్నారు. సైన్స్ గ్రూపుల్లో ఆప్షనల్ గా 6ది. వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్ తో పాటు పాఠ్య పుస్తకాలు. ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దు నిర్ణయం వాయిదా. ఇంటర్ విద్యపై బోర్డు కీలక నిర్ణయాలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో పలు కీలక మార్పులు రానున్నాయి. ఇటీవల 4 కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చిన ఇంటర్ విద్యా మండలి వాటిలో 2టిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సబ్జెక్టుల కాంబినేషన్లు, సిలబస్, పాఠ్య పుస్తకాల సవరణ, సంస్కరణల 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మొదటి ఏడాది పరీక్షల రద్దు, అంతర్గత మార్పుల ప్రతిపాదనలను ప్రస్తుతానికి వాయిదా వేసింది. వచ్చే విద్యా సంవత్సరం తర్వాత దశల వారీగా వాటిని కూడా అమల్లోకి తీసుకురానుంది. సబ్జెక్టుల కాంబినేషన్ లో భాగంగా ఇకపై ఇంటర్లో కొత్తగా రాష్ట్రంలో ఎంబైపీసీ అందుబాటులోకి రాబోతోంది. ఈ గ్రూపు కొత్తగా రాబోతోంది. ఎంపీసీ, బైపీసీల సబ్జెక్టులను కలిపి ఎంబైపీసీని తీసుకొస్తున్నారు. ఎంబైపీసీ చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో ఇంజనీరింగ్, మెడిసిన్లలో ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. సైన్స్ విద్యార్థులకు అదనపు సబ్జెక్ట్ ఆప్షనల్. ప్రస్తుతం ఇంటర్మీడియట్ లో 6 సబ్జెక్టుల విధానం ఉండగా ఇకపై 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి వస్తుంది. మొదటి సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ ఉంటుంది. ఇక తెలుగు లేదా సంస్కృతం సబ్జెక్టు ఆప్షనల్ అవుతాయి. వాటి స్థానంలో విద్యార్థులు కోర్ సబ్జెక్ట్ ను కూడా ఎంచుకోవచ్చు. మిగిలిన 3 కోర్ సబ్జెక్టులు యథావిధిగా ఉంటాయి. ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీలో గణితం ఏ, బి పేరుతో 2 సబ్జెక్టులుగా ఉంది. అది ఇకపై 1 అవుతుంది. అలాగే బైపీసీలో ఉన్న బాటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మారుతుంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అదనపు సబ్జెక్ట్ ఆప్షన్ లో ఉంటుంది. 6వ సబ్జెక్ట్ గా నచ్చిన సబ్జెక్ట్ ను కావాలంటే ఎంపిక చేసుకోవచ్చు. 6లో 5 సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఇంటర్ ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులు కూడా గణితం, బయాలజీలను ఆప్షనల్ సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. అయితే ఆర్ట్స్ గ్రూప్ లో 5 సబ్జెక్టులు దాటవు. 6వ సబ్జెక్ట్ ఆప్షన్ ఉండదు. 2వ సబ్జెక్ట్ స్థానంలో ఆప్షనల్ ను ఎంచుకోవచ్చు. ఇక మార్కుల కేటాయింపు ఇలా: గణితం, బాటనీ, జువాలజీ కలిపిన నేపథ్యంలో మార్కుల వెయిటేజీని కూడా మార్చారు. ప్రస్తుత విధానంలో గణితం 1A 75 మార్కులకు, 1B 75 మార్కులకు ఉంటాయి. 2వ ఏడాదిలో 2A 2B కూడా 75 అలాగే ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఏడాదికి 150 మార్కుల చొప్పున ఉండేది. ఇకపై ఏడాదికి 100 మార్కులకే గణితం పరీక్ష జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఏడాదికి 60 మార్కుల చొప్పున ఇప్పటి వరకు ఉండగా ఇకపై 85 మార్కులు అవుతాయి. గణితంలో తగ్గించిన మార్కులను ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పెంచి సర్దుబాటు చేశారు. అలాగే బైపీసీలోను బాటనీ, జువాలజీని కలిపి బయాలజీ మార్కులు తగ్గించి ఫిజిక్స్, కెమిస్ట్రీకి పెంచారు. ప్రాక్టికల్స్ 60 మార్కులకు జరుగుతాయి. మొత్తంగా 1000 మార్కుల విధానంలోనే ఇంటర్ పరీక్షలు ఉంటాయి. మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్. ఇంటర్ సుదీర్ఘ కాలంగా పాత సిలబస్ తోనే కొనసాగుతుంది. ఇది విద్యార్థులపై భారంగా మారిందని విమర్శలున్న నేపథ్యంలో దీంతో వచ్చే ఏడాది నుంచి మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్ ను అమల్లో చేయాలని ఇంటర్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. కోర్ గ్రూప్ సబ్జెక్టుల్లో ఎన్సీఆర్టీ సిలబస్ ను యథావిధిగా అమలు చేసి మిగిలిన భాష, ఆర్ట్స్ గ్రూపుల్లో కీలక మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులపై భారం తగ్గించనుంది. ఆ సమయాన్ని జేఈఈ, నీట్ కోసం అదనపు తరగతులు ప్రవేశపెడుతోంది. ఫెయిల్ అయినా చదవచ్చు. ఎంబైపీసీ చదివే విద్యార్థి గణితంలో ఫెయిల్ అయి ఆప్షనల్ గా తీసుకున్న
6వ సబ్జెక్ట్ లో పాస్ అయితే ఇంటర్ సర్టిఫికేట్ చేతికి వస్తుంది. అయితే ఇక్కడే ఓ కీలకమైనటువంటి సందేహం అందరికి తలెత్తుతోంది. గణితంలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేయొచ్చా? అలాగే ఎంబైపీసీ చదివిన విద్యార్థి బయాలజీలో ఫెయిల్ అయి ఆప్షనల్ సబ్జెక్ట్ లో పాస్ అయితే మెడిసిన్ చదవచ్చా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఉన్నత విద్యకు అవసరమైన కోర్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆయా ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చా లేదా అనేది యూనివర్సిటీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఆయా యూనివర్సిటీల అడ్మిషన్ల నిబంధనల ప్రకారం వాటిపై నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇక అన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఎంబైపీసీ గ్రూప్ కొత్తగా తీసుకొస్తున్న ఎంబైపీసీ సబ్జెక్ట్ ను వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ గా ఉంటాయి. ఎంబైపీసీ విద్యార్థులకు అదనంగా గణితం బయాలజీ ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులను ఎంపీసీ బైపీసీ విద్యార్థులతో కలిపి బోధిస్తారు. అదనపు సబ్జెక్టులపై విడిగా బోధిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు సరిపడా స్థాయిలో ఉన్నందున అన్ని చోట్ల ఎంబైపీసీ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంబైపీసీ ప్రవేశపెట్టడంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలే నిర్ణయం తీసుకుంటాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంబైపీసీ గ్రూప్ అనేది ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మరి ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ కు 2, సెకండ్ ఇయర్ కు 2గా మ్యాథమెటిక్స్ 2 పేపర్లుగా ఉండేవి. మరి వాటి స్థానంలో మొత్తం 2 పేపర్లను క్లబ్ చేసి ఒకటే పేపర్ గా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందించబోతోంది. దాంతో పాటు మరి బాటనీ జువాలజీని కలిపి బయాలజీ సబ్జెక్ట్ గా మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందించబోతోంది. ఇవి రాబోయే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ లో రాబోతున్నటువంటి కీలక మార్పులు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మే 2 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్, ఈఏపీ సెట్ మే 19 నుంచి నిర్వహించనున్నారు. మే 2న ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు జూన్ 25 వరకు జరగనున్నాయి. విద్యార్థులంతా బాగా పరీక్షల్లో చదివి విజయం సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు. ఇక సెట్ పరీక్ష తేదీ ఏపీ ఆర్సెట్ అనేది పిహెచ్డి ఎంట్రన్స్ కోసం నిర్వహించినటువంటి పరీక్ష. మరి ఏపీ ఆర్సెట్ పరీక్ష మే 2 నుంచి 5వ తేదీ వరకు జరగబోతోంది. ఈ సెట్ ఇంజనీరింగ్ డిప్లొమా లాటరల్ ఎంట్రీ మే 6వ తేదీన ఉండబోతోంది. ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి పరీక్ష మే 7వ తేదీన ఉండబోతోంది. ఈఏపీ సెట్ వ్యవసాయ ఫార్మా మే 19, 20 తేదీల్లో పరీక్షలు ఉండబోతాయి. ఇక ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ మే 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక లా సెట్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం మే 25వ తేదీన పరీక్ష ఉండబోతోంది. పీజీ ఈ సెట్ ఎంటెక్ ఎంఫార్మ్ జూన్ 5, 6, 7వ తేదీల్లో ప్రవేశ పరీక్ష ఉండబోతోంది. ఇక ఎడ్సెట్ బీఈడి కోర్సులో చేరడానికి కావాల్సినటువంటి ఎడ్సెట్ జూన్ 8వ తేదీన పరీక్ష ఉండబోతోంది. పీజీ సెట్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ చేయాలనుకుంటే పీజీ సెట్ జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక పీఈ సెట్ బీపీఈడి, యూజీ, డిపిడి, ఎంపీడి లాంటి కోర్సులు చేయడానికి పీఈ సెట్ రాయాలి. మరి ఆ సెట్ జూన్ 25వ తేదీన జరగబోతోంది. ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఇక్కడ పేర్కొన్నటువంటి సెట్స్ కు అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ తేదీలు గమనించి ఆ తేదీల్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.